వాళ్ళు వచ్చి డ్రై క్లీనింగ్ షాపులు పెడుతున్నారు, మంగళవాళ్ళు మంగళ పని చేయకుండా వాళ్ళు వచ్చి షాపులు పెడుతున్నారు, కుండలు వాళ్ళు అమ్ముతున్నారు, అట్టి పనులు వాళ్ళు అమ్ముతున్నారు, పూలు వాళ్ళు అమ్ముతున్నారు, ఏడవ వాళ్ళే అమ్ముతున్నారు. కారణం ఏంది? వాళ్ళకి తెలుసు ఆర్థికంగా ఎదగాలి. ఒక్కసారి ఆర్థికంగా ఎదిగినామంటే వీళ్ళని మన మనలో ఒక్కసారి ఒక పక్క ప్రణాళికతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాను. మీరు ఆలోచించండి. లవ్ జిహాద్ ఒకటే కాదు, లవ్ జిహాద్ మనకు తెలుసు. మొన్ననే నేను హైకోర్టులో కూర్చొని ఉన్నా. ఆ రోజు ఎప్పుడు లేనిది ఒక సీటు వాళ్ళకి ఖచ్చితంగా పోయింది. హైకోర్టులో వాళ్ళకి ఎన్నడూ రాంది ఒకటి పోయింది. దానికి కారణం ఏంటంటే గత 5 ఏళ్లుగా వాళ్ళకు ఎవరెవరైతే ఎల్ఎల్బి చేసిరో వాళ్ళకు ₹1,00,000 ఇచ్చారు, వాళ్ళ కమ్యూనిటీ నుంచి ₹1,00,000 ఇచ్చారు. ఈ రోజు పరిస్థితి ఏంది? మనం ఎప్పుడు మనోళ్ళు ఉండే దగ్గర వాడొకరు చేరిండు అంటే వచ్చే 5-10 ఏళ్లలో వాళ్ళు ఎంతమంది అవుతారు? మన పరిస్థితి ఏంది? మీరు ఆలోచించాలన్న ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. మనం ఐకమత్యంగా ఉండాలి. మనం ఖచ్చితంగా హిందువులం ఏకం కావాలా. కులాలు మనకు సంబంధం లేదు, కులాలతో మనకు అవసరం లేదు. వాడు చంపినాడు, కులం చూసి చంపిండా? అయ్యా నువ్వు కులం ఏ కులం అని అడిగిండా? నువ్వు హిందువా కావా? ఇప్పు, నీ ప్యాంట్ ఇప్పు, నువ్వు చూపి. చూపియకుంటే నువ్వు అదేమో చదువుమన్నాడు. ఏందన్నా? ఖురాన్ కాదన్నా, కల్మా చదువుమన్నాడు. ఏందన్నా ఇది? అంత క్లారిటీ ఉంది. మనకెందుకు లేదు? మనం ఎందుకు చేయొద్దు? మనం ఎందుకు ఐక్యంగా ఉండొద్దు? మనం బలపడాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ప్రతి దగ్గర మీరు ఆలోచించండి, రోగింద్యాలు ప్రతి దగ్గర వచ్చున్నారు. హైదరాబాద్ లోనే కాదన్నారా, రాష్ట్రంలో, మన జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి దగ్గర, గ్రామాల్లో, మండలాలలో ప్రతి దగ్గర వచ్చున్నారు. మీరు ఐడెంటిఫై చేయండి. వెంకటన్న కరెక్ట్ చెప్పిండు, ఖచ్చితంగా ఐడెంటిఫై చేయండి. వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇచ్చే ధైర్యం సరిపోకుంటే మీరు ఖచ్చితంగా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. పోలీసులు ఎప్పుడైనా మనకు ఈ విషయాల్లో ఎప్పుడైనా సహకరిస్తారు. ఎందుకంటే ఇది దేశ భద్రత. రాష్ట్రంతో గాంధీ మన కుల మతాలతో సంబంధం లేదు. దేశ భద్రత అన్న దగ్గర పోలీసులు కూడా మనకు సహకరిస్తారు. అన్నలారా, మీరు ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే తిరంగా ర్యాలీలు, ఇక ముందు జరిగిపోయే ప్రతి ర్యాలీకి ఈ జిల్లాలో ఖచ్చితంగా మీరు అందరు రావాలి. పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు ఏ పార్టీకి కూడా భారతదేశంతో విషయంలో సంబంధం లేదు. ఖచ్చితంగా మీరు అందరు రండి. ఇది భారతీయ జనతా పార్టీకి ఒక్కరికే కాదు, భారతీయ జనతా పార్టీతో పాటు ఏ పార్టీ ఉన్నా ఒక ఎంఐఎం తప్ప ఏ పార్టీ ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఈ తిరంగా ర్యాలీలన్నీ విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, జై శ్రీరామ్.